చంపాలయ్యా, ఒకడు వచ్చి నన్ను చంపాలయ్యా అని కోరుకుంటారు ఎవరన్నా? చెప్పరేంటి? ఎవడో వచ్చి నా ఇల్లుకి నుప్పు అంటించాలయ్యా, నా ఇల్లు కాలిపోవాలి, తగలబడిపోవాలని కోరుకుంటారన్నా? చెప్పరేంటండి? మరి ఏం కోరుతారు చెప్పండి? మరి అది చంపమని కోరరు, దొంగలు వచ్చి డబ్బంతా వెతుకొని వెళ్ళిపోమని కోరరు, నా ఇల్లు కాలిపోవాలని కోరరు. మరి ఏం కోరుతారు మీరు ఏం కోరుతారు? అసలు మీకేం కావాలి చెప్పండి? అసలు వినబడలే నాకు. ఏం కావాలి? మీరు ఏం కోరుతారు అసలు? ఏం కోరుతారండి? స్తోత్రం. మనుషులు మీకేం చేయని కోరుతారు? మేలు చేయాలని కోరుతారుగా. కోరుతారా లేదా? కీడు చేయాలని కోరుతారా? మనుషులందరూ నాకేం చేయాలి? మేలు చేయాలని కోరుతావుగా. మనుషులందరూ మేలు చేయాలని నువ్వు కోరుతున్నప్పుడు నువ్వు చేయాలిగా మేలు. అదే చెప్పింది అక్కడ. నువ్వు కోరుకోవటం కాదు, మేలు చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక ముందు నువ్వు చేయి మేలు. ముందు నువ్వు మేలు చేస్తే తప్పకుండా మనుషులు కూడా ఇదే బోధ అంటాడు, ఇదే ఉపదేశం అంటాడు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన ఉపదేశం, ఇది ప్రవక్తలు చెప్పిన ఉపదేశం, ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశం. మనుషులు ఏది చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో ముందు నువ్వు అది చెయ్యాలి. స్తోత్రం. వాళ్లకు మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. నువ్వు కీడు చేసావు అనుకో, స్తోత్రం, కీడు నీ తల మీదకే వస్తుంది. నువ్వు ఏది చేస్తావని వచ్చి నీ ఒళ్ళో పడుతుంది అన్నాడు. నువ్వు చేసిందే వచ్చి నీ ఒళ్ళో పడింది అన్నాడు ఒక చోట. మరొక చోట అంటాడు నువ్వు చేసిందే నీ తల మీదకి, నీ నెత్తి మీదకి వచ్చింది అన్నాడు. స్తోత్రం. అర్థమైందా? కానీ బోయాజు రూతుని అంటాడు, నువ్వు చేసిందంతా నీ అత్తకు నువ్వేం చేసావు అంతా తెలుసు. నువ్వు చేసిన దానికి దేవుడు యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చావు. రూతు ఏం చేసిందండి? మేలేగా చేసింది. రూతు దయ చూపించిందిగా, రూతు మేలు చేసిందిగా. అందుకే రూతు కూడా ఏం పొందుకుంది? మేలు. రూతు ఎంత ఆశీర్వదించబడింది, రూతు ఎంత దీవించబడింది, రూతు ఎంత గొప్ప వంశంలోనికి చేర్చబడింది. స్తోత్రం. కనుక చెయ్యాలి. మీరు ఏది చెయ్యాలని కోరుకుంటున్నారో మీరు కూడా అది చెయ్యాలని. ఇది ఉన్నతమైన ఉపదేశం. కనుక అడగండి, చెప్పండి, వెదకండి, తట్టండి, మీరు చెయ్యండి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది. ఇవన్నీ చెయ్యండి, మీరు చెయ్యండి. అడగండి, వెతకండి, తట్టండి, చెయ్యండి. ఇప్పుడు ఇంకొక ప్యాట ఇది. స్తోత్రం. మనుషులు మీకు ఏమి చేయాలని కోరుతున్నారో మీరు ఖచ్చితంగా అది చేయాలి. అప్పుడు ఉన్నతమైన ఉపదేశానికి మీరు లోబడినట్టు, దేవుని మాటకు లోబడినట్లు, అప్పుడు దేవుని కార్యాలు కన్నులారా మీరు చూస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తమంతా ధారపోసి శిలువ మరణం పొంది మనకి గొప్ప భాగ్యం ఇచ్చింది. ఎందుకంటే మనము ఆస్వాదించబడాలి, మనం దీవించబడాలి, పరలోక రాజ్యానికి మనము వారసులం అవ్వాలని ఎంతగానో ప్రభు ప్రేమించి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు. కనుక ఆయన పాదాలు చుట్టుకుందాం, వెతుకుదామండి, తట్టుదామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తట్టుచూ ఉండు, తలుపు తెరుస్తాడు. కోరేష్ట్ అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను, ఎత్తడి తలుపులు పగలగొడతా, ఇనుప గడియలు విరగొడతా, తీస్తా, నీ ఎదుట తలుపులు తెరుస్తానంట, ద్వారాలు నీ ఎదుట తీసి ఉన్నాను అని అంటాడు. నీ ఎదుట ద్వారము తీసి ఉన్నాను అని చెప్తాడు. కనుక నీ కొరకు ద్వారము తీసి ఉండాలి. స్తోత్రం. దేవుని కాదు. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన
తలుపులు నా ఎదుట నీవు తెరచిన ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా రాజుల రాజా ప్రభువుల నీకు సాటి ఎవ్వరు లేరయా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా నీ సింహాసనం స్థాపించు రాజా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నా ఎదుట తలుపులు తెరిచేవాడవయ్యా తట్టుచున్నానయ్యా తలుపు తెరవండి అడుగుచున్నానయ్యా నాకివ్వండి అయ్యా వెతుకుచున్నానయ్యా నాకు దొరకాలి కృప చూపయ్యా సమీపమందుండగానే ఆయనను వెతకాలి అని మీ లేఖనం సెలవిచ్చినట్టు అడగగలిగిన అనుభవం వెతకగలిగిన అనుభవం తట్టగలిగిన అనుభవం నాకు దయచి ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా ఉంటే నీవు నాకు దొరకవని ఇప్పుడు నేను నిర్లక్ష్యముగా ఉంటే నేను అడిగినా నా మొర వినవని ఇప్పుడు నేను నిర్లక్ష్యముగా ఉంటే అయ్యా నేను వెతికినా నీవు నాకు దొరకవని ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా ఉంటే నేను తట్టినా నువ్వు తీవని నీ లేఖనాల ద్వారా మాట్లాడావు నీవెవరో నేను ఎరుగోనని చెప్తావయ్యా అయ్యా నీవు నన్ను విడిచిపెట్టద్దు నీవు నన్ను త్రోసివేస్తే అయ్యా నేను దేనికి పనికిరాను నరకానికి లోనైపోతాను అగ్నిగుండానికి లోనైపోతానయ్యా అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా నా కొరకు ద్వారములు తెరవగలిగిన వాడు నీ ఒక్కడివేనయ్యా నా ఎదుట ద్వారమును తెరచి ఉంచువాడవు నీ ఒక్కడివే ఇదిగో నేను నీ ఎదుట తలుపు తెరచి ఉన్నాను అని వాగ్దానం చేసిన వాడవయ్యా అయ్యా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి నా ఎదుట ఏ తలుపు మూయబడి ఉండకూడదయ్యా ఏ ద్వారం మూయబడి ఉండకూడదయ్యా తలుపులు తెరవబడాలయ్యా కార్యము చేయి అయ్యా కృప చూపయ్యని అడుగు అడగటం నేర్చుకో వెదకటం నేర్చుకో తట్టటం నేర్చుకో చేయటం నేర్చుకో నువ్వేది కోరుకుంటున్నావో అది చెయ్యి మనుషులు ఏది చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు అది చెయ్యి నీకు మేలు కలుగుతుంది నీకు ఆశీర్వాదం కలుగుతుంది నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీతో మాట్లాడుతున్నాడు నీ కొరకు రక్తము కార్చిన నజరేయుడని యేసు నీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యానికి లోబడు దేవుని మాటకు లోబడు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం చేతులెత్తి అందరు స్తోత్రాలు చెప్తారా అందరు చెప్పండి ఆయన దొరుకుతున్నాడు సమీపమందున్నాడు చెప్పండి స్తుతులు చెప్పండి చుట్టుకోండి ఆయన పాదాలు చుట్టుకోండి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన పాదాల దగ్గర కూర్చొని వినండి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడవండి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించండి
ఆయన వస్త్రపు చెంగు పట్టుకోండి. విడిచిపెట్టకుండా పట్టుకో. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని మరి ఎంతో వేదన పడింది. అయ్యా, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయా. నా ప్రభు నాకు కావాలని వెతికిందండి. ప్రభు దొరికాడు. నా ప్రభు నాకు దొరికాడు. నా ప్రభు నేను చూశాను. నా ప్రభు తిరిగి లేచాడు. నా ప్రభు సజీవుడు. అని సాక్షి చెప్పింది. అయ్యా, నా ప్రభు నాకు కావాలి అని వెతికండి. ప్రభుని విడిచిపెట్టొద్దండి. ప్రభుకు దూరంగా ఉండొద్దండి. ప్రభు పాదాలు విడిచిపెట్టొద్దు. ఇప్పుడు క్షేమంగా ఉన్నావని విడిచిపెడుతున్నావేమో, ఇప్పుడు అన్ని బాగున్నాయి అని విడిచిపెడుతున్నావేమో, ఇప్పుడు అన్ని బాగున్నాయి ప్రార్థన తక్కువైపోతుందేమో. నువ్వు క్షేమముగా ఉన్నప్పుడు కూడా చేయి ప్రార్థన. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కాదు, నువ్వు బాధలో ఉన్నప్పుడు కాదు. ఇదిగో ఇప్పుడు విడుదల వచ్చింది, ఇప్పుడు కూడా ప్రార్థన చేయి. క్షేమంగా ఉన్నా కూడా ప్రార్థన చేయి. ఇంకా క్షేమం ఇస్తాడు, ఇంకా ఆశీర్వాదం ఇస్తాడు, ఇంకా ఉన్నతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ సరిపెట్టుకోవద్దు. ఇంకా ప్రార్థన చేయి, ఇంకా గొప్ప కార్యం చూస్తావు. అదే దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడాడు. ముందుగానే హెచ్చరిక చేశాడు. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవుగా, ఇప్పుడు శ్రమ నుండి విడుదల వచ్చిందిగా, ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఎలాగా అని హెచ్చరిక చేశాడు. ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా మొరపెట్టాలి, మరి ఎక్కువగా కన్నీరు కార్చాలి, మరి ఎక్కువగా అంగలార్చాలి, మరి ఎక్కువగా ప్రభు పాదాలు చుట్టుకొని ఉండాలి. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. చెప్తారా? స్తోత్రాలు చెప్తారా? ప్రభువా, నాకు దూరం ఉండొద్దయ్యా, నాకు దూరంగా ఉండొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నువ్వెవరవో నేను ఎర్రుగాను అనొద్దయ్యా, నా ముఖం మీద తలుపు వేయొద్దయ్యా. అయ్యా, నువ్వు నాకు కావాలి. నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, అయ్యా, నేను నాకు కలిగిన సమస్తం క్షేమంగా ఉండాలంటే నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా నేనేమీ చేయలేనయ్యా, నీ కార్యాలను చూడాలయ్యా అని ప్రార్థన చేయండి, మొరపెట్టండి. ప్రభుని అడుగుతూ ఉండండి, అడుగుతూ ఉండాలి. యవనస్తులు ప్రభు పాదాలు చుట్టుకొని ఉండాలి. యవనస్తులు ప్రభుకు దూరంగా ఉండద్దు. చెడిపోతున్నారు యవనస్తులు, ఎందరో నశించిపోతున్నారు. మీరు అలాంటి స్థితిలో ఉండొద్దు. మీరు ఆశ్చర్యకరంగా ఉండాలి, మీరు దీవెనకరముగా ఉండాలి, మీరు వర్ధిల్లాలి, మీరు ప్రయోజకులుగా ఉండాలి. చుట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి, అడగండి. అయ్యా, కృప చూపయ్యా, యవనేచ్ఛల నుంచి నన్ను విడిపించయ్యా, యవనమును బట్టి ఎవరు నన్ను తృణీకరించకూడదయ్యా, నీకు లోబడతాను, నీ మాట వింటానయ్యా అని తీర్మానం చేసుకో. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, ప్రభు నీకు మేలు చేస్తాడు. స్తుతులు చెప్పండి, అడగండి, ప్రభుని అడుగుతూ ఉండండి. అందరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉండాలి, మౌనంగా ఉండొద్దు. పెద్దలు సిల్వాని గారు వచ్చి చెప్పండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా అందరు కూడా ప్రభుని స్తుతిస్తూ ఏకీభవిద్దాం. అయ్యా, కార్యం చేయయ్యా, కృప చూపయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టి, నా పిల్లలు విడిచిపెట్టొద్దయ్యా, నీ కార్యాలు చూడాలయ్యా ప్రార్థన చేయి. యేసయ్యా, స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అయిన దేవా, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా, కనికర పూర్ణుడు, రెక్కల నీటిలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, నీ మందిరానికి మమ్మల్ని నడిపించి ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో పాడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే కృప, అటు ధన్యత మాకు మీరు అనుగ్రహించారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధనలో, పాటలలో మీరు మహిమ పొందారు ప్రభువా. ధ్యాన భాగంలో మీ దాసు నిలబెట్టుకొని ప్రభువా మీరు మాతో మాట్లాడారు నాయన.
నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చానని ప్రభా మీ లేఖనము నుంచి వివరించారు ప్రభువా. మా శ్రమల కాలంలోనే కాదు ప్రభువా, మేము ఆశీర్వదించినప్పుడు కూడా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించేవారముగా, మిమ్మల్ని స్తుతించేవారముగా, మిమ్మల్ని ఘనపరిచేవారముగా, నేను ఆరాధించేవారముగా ప్రభువా మేము ఆ యోగ్యతలోనికి నడిపింపబడాలి నాయన. దుర్దినాలు, అపాయకరమైన దినాలలో ఈ భూమి మీద మేము సంచరిస్తుండగా దుష్టుడు ప్రభువా ఎంతో బలహీనపరిచి, ఆటంకపరిచి, తొందర పెట్టి నాయన నెట్టివేస్తున్నాడు ప్రభువా. శ్రమల కొలిమిలోకి నాయన, బాధలలోకి ప్రభువా. ఏ కుటుంబంలో చూసిన ఒక సమస్య, నెమ్మది లేని తనము, సమాధానం లేని జీవితము, ఆశీర్వాదం లేని జీవితము, మిమ్మల్ని కలిగి లేని జీవితము, మిమ్మల్ని ఆరాధించలేని అనాసక్తత ఏలుతుంది ప్రభువా. నీ శక్తి కావాలయ్యా, నీ ఆత్మ కావాలి ప్రభువా. దాసులు నోట నుండి మాతో మీరు మాట్లాడారు ప్రభువా. లూకా భక్తుడు చెప్పినట్లుగా మీరు అడుగుడి నా ఆత్మను అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు. ఓ మీ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నాయన రియాల రఖౌ రబాష రే మాఖౌ రే అందరషల రఖౌల రబక్కబల రబాష బాందరస్. మేము ఈ లోకమును జయించగలము ప్రభువా. మీరు లోకమును జయించున్నారు కనుక ప్రభువా యా ఈ రాజ్యానికి ధైర్యంగా మేము వారసులం అవుతామునండి. ఆత్మతో నింపగలరా? ఆత్మ లేనివాడు నావాడు కాడు అని మీరు మీ లేఖనము సెలవిస్తుంది. మేము ఆత్మ లేకుండా మీ సన్నిధిలో ఉండకూడదు ప్రభువా. నిశక్తితో నింపబడాలి, నిశక్తి చేత నడిపించబడాలి. మీ కృపలో వర్ధిల్లుతూ అనేక మందికి వెలిగించబడే వారంగా ఉండాలని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప అనుగ్రహించు ప్రభువా. దయచూపవా నాయన. అడగమన్నారు కదా ప్రభువా, తట్టమన్నారు కదా అయ్యా. మీ కృప కొరకు మేము వేడుకుంటున్నాము, మీ ఆత్మ కొరకు వేడుకుంటున్నాం ప్రభువా. మా పాపములు క్షమించి, మా అపరాధములు క్షమించి, మా దోషములు క్షమించి, మీ కల్వరి రక్తములు మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి నడిపించు నాయన. అట్టి కృప మాకు కావాలి ప్రభువా. అది ఉంటే, ఆ కృప మాకుంటే, ఆ సహాయం మీరు మాకు అనుగ్రహిస్తే నిందారహితులుగా ప్రభువా మేము నడవగలం కదా ప్రభు. సహాయం చేయండి నాయన. నింపండి ప్రభువా, నింపండి నాయన. నీ చేతిలో రొట్టెలమయ్యా. మమ్మల్ని మలచు ప్రభువా, మలచు ప్రభువా, మలచి ఆశీర్వదించు నాయన. కృప చూపి సహాయం చేయమని యా. నీ లేఖనాల నుండి మీ దాసులను అభిషేకించి మీరు మాతో మాట్లాడారు. శ్రేష్టమైన మాటలు బట్టి మీకు స్తోత్రం. మీ దాసులకి మంచి ఆరోగ్యము, నూతన కృపలు, ఏడంతలాత్మ, నూతన అభిషేకము, నూతన జ్ఞానము, నూతన శక్తి, నూతన బలమునిచ్చి వాళ్ళ ప్రాంతాలు బలముగా వాడుకొని ఇదే నాడు జరుగుతున్న అనేక కూడికలలో ఇంక నువ్వు బలపరిచి నడిపించమని, కూడి వచ్చిన ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఏ సమస్య ప్రభు నాకు తెలియదు, అంతరంగములను పరిశోధించి పరిశీలించే దేవుడవు. ఎవరికి ఏం కావాలో మీకు తెలుసు నాయన. మందిర సమృద్ధి ద్వారా వారికి అనుగ్రహించండి ప్రభువ. ఎన్నో విషయాలు మీ సన్నిధిలో మేము సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఇప్పుడు చెప్పలేము కానీ మీకు తెలుసు నాయన. అయా వారికి అనుగ్రహించి వారికి నెమ్మది, సమాధానం, శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ అనే బంధముతో మేము ముందుకెళ్ళటానికి సహాయం చేసి మీ కృప మాకు తోడుగుంచి సహాయం చేయమని, ఈ కొడుకు ఇంత ఆశీర్వదకరంగా జరిగించినందుకు మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉండగా దేవునికి సన్నిధిలో కానుకలు సమర్పించుకుందాం. పాడ హల్లెలూయా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా.
ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా హల్లెలూయా. మంచిది. ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాలకు వచ్చి కొన్ని ప్రకటనలు మనం విందాం. మన క్రమం ప్రకారం మరి బుధవారం శిర సమాజ కూడిక, శుక్రవారం ప్రేటోర కూడిక, శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరి గొలుసు ప్రార్థన ఉంటుంది. వచ్చే శనివారం గొలుసు ప్రార్థనకి మరి అమ్మగారు సూసన్న అమ్మగారు వస్తారు గొలుసు ప్రార్థనకి. ఆమె 3 గంటల నుంచి 4 గంటల వరకు మరి సూసన్న అమ్మగారు గొలుసు ప్రార్థనలో ఉంటారు. అలాగే ఇంకా సంస్థలో ఉన్నటువంటి మరి నాయకురాలు మరి విజయ భగవందాస్ గారు, ప్రెసిడెంట్ అమ్మగారు, అలాగే సూసన్న అమ్మగారు, ఇంకా కొందరు వారందరూ కూడా మరి వచ్చే గొలుసు ప్రార్థనలో మరి వారు మనతో కూడా ఉంటారు. కనుక మీరు అందరూ కూడా తప్పకుండా ఆ గొలుసు ప్రార్థనలో పాలుపంపులు పొందాలి. మీ సమయంలో వచ్చి మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా 3 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతున్న ఆ యొక్క గొలుసు ప్రార్థనలో తప్పకుండా అందరూ మరి కనబడాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు కూడా మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా దయచేసి విషయాన్ని గమనించండి. మళ్ళీ తిరిగి సాయంత్రం విజ్ఞాపన కూడిక ఉంటుంది. శనివారం విజ్ఞాపన కూడికలో పాలుపంపులు పొందాలి. వచ్చే ఆదివారం మనకి సంస్కారాధన ఉంటుంది, అలాగే ప్రేమ విందు ఉంటుంది. మరి దేవుడు మరి కృప చూపి కార్యక్రమం అంత ఘనంగా జరిగించినట్లుగా అందరూ ప్రార్థించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే మరి ఈరోజు మరి సుగంధమ్మ గారి యజమాని, అలాగే సుగంధమ్మ గారి మనవడు మనవరాలు వారు ముగ్గురు కూడా బాప్టిజం పొందిన మరి శుభ సందర్భాన్ని బట్టి, అలాగే కుమార్తెకు వివాహం నిశ్చయమైన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి దేవుని సన్నిధిలో వారు సాక్షులుగా నిలబడ్డారు. అంత మాత్రమే కాదు, ఒక చక్కని ఆతిథ్యాన్ని మన కొరకు వారు సిద్ధపరిచారు. అందరూ కూడా మరి ఆతిథ్యం తీసుకొని వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. దేవుడు వారు ఆస్వాదించినట్లు ప్రత్యేకంగా నవ్య వివాహం కొరకు అందరూ ప్రార్థన చేయండి. నవ్యాను అలాగే గౌతమ్ జ్ఞాపకం చేసుకోండి.
వారిద్దరి వివాహాన్ని ఘనంగా జరిగించినట్లు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాం. అందరి తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఇంతవరకు ఈ కూడిక జయకరంగా జరిగించారు. పాటల ద్వారా మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికలు మీరున్నారు. బాప్తిస్మ కార్యక్రమం కూడా ఘనంగా జరిగించారు. అలాగే ప్రభా, ధ్యాన వాక్యుని మీరు మాతో మాట్లాడారు. సాక్ష్య భాగంలో మీ బిడ్డలను నిలబెట్టుకుని మీరు మహిమ తెచ్చుకున్నారు. లేఖన భాగంలో మీరు మాతో ముచ్చటించారు. అయ్యా మీకు స్తోత్రం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనముగా మీరు జరిగించిన స్తోత్రాలు. ప్రేమిందులో కూడా తోడుగుండే సహాయం చేయండి. చేరికూడి వచ్చిన మా ప్రియులందరినీ ఆస్వాదించి ఎవరి అవసరాలతో ఎక్కర్లతో వచ్చారో వారి అవసరాల అక్కర్లన్నీ కూడా తీర్చండి. అయ్యా మేలుతో మీరు తృప్తిపరచండి. సుగంధమ్మ గారి కుటుంబాన్ని ఆస్వాదించి అయ్యా వారి పిల్లలను అయ్యా ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు బాప్తిస్మం పొందిన బిడ్డలను మీరు అభిషేకించి మీ ఆత్మతో నింపి ప్రభా సంఘంలో స్థిరపరిచి బలపరచండి. నవ్యాను గౌతమ్ మీరు ఆస్వాదించి వారి వివాహాన్ని ప్రభా మీరు అయ్యా నిశ్చయం చేసి ఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేసి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. మేలుతో మీరే తృప్తిపరిచి మీ సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే శాంతక కుటుంబానికి అయా ప్రభ, శాంతి టీచర్ గారి కుటుంబానికి గొప్ప ఆదరణ ప్రభ మీరు దయచేసి అయా మీరే నెమ్మది కలుగు చేయ మహిమ తెచ్చుకోండి. నిర్మలాంటికి సంపూర్ణ స్వస్థత విడుదల కలుగు చేయండి. అలాగే ప్రభా మేరీ క్యాథరిన్ గారికి గొప్ప స్వస్థత ఇవ్వండి, గొప్ప విడుదల ఇవ్వండి, బాగు చేయండి, అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మేలు చేయ్యా, కృప చూపండి. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరినీ ఆశీర్వదించి దినదేవులతో నింపండి. వెత్తబడిన కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, కృతజ్ఞత అర్పణలు ప్రభా వారు తెచ్చి మీకు ఇచ్చారు. అయ్యా మీ నిధిలో చేర్చుకుని మీ సేవ కొరకు వాడుకొనండి. ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలంత దీవెన వారికి దయచి మీరే మహిమ తెచ్చుకుని సహాయం చేయండి. ప్రార్థనకు ప్రతిఫలం దయచే. సిద్ధపరచబడిన ప్రేమిందును కూడా ఆశీర్వదించి ప్రభా అయా మేలు చేయమని సిద్ధపరిచిన బిడ్డలకు అయా గొప్ప దీవెన దయచేసి ఆశీర్వదించి తిని వారందరికీ సమృద్ధి దయచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈరోజు బాప్తిస్మం పొంది జీవ గ్రంథములో పేరు రాయబడి సంఘములో చేర్చబడిన బిడ్డలకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణు అపవాది క్రియలకు తన ఆసనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. మంచిది. మీకు పాంప్లెట్లు ఇచ్చారుగా, ఇచ్చారా? ఒకసారి చూపించండి, నాకు ఈ పాంప్లెట్లు చూపించాడు ఒకసారి. మంచిది. అందరూ కూడా ఈ యొక్క మీటింగ్స్ కొరకు అందరూ ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ మీటింగ్స్లో మరి పాలు పంపులు పొందాలని వారు సంఘం కోరుకున్నారు. మరి దేవుడి మీటింగ్స్ ఘనంగా జరిగించినట్లుగా మరొకసారి మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభా మీ కొందనాలు నవంబర్ 14, 15, 16 తేదీల్లో జరుగుతున్న అన్నవరం ప్రభా మీటింగ్స్ మరి ప్రార్థన చేస్తున్నాం. మీటింగ్స్ని ప్రభా ఘనముగా జరిగించండి. మీ సేవకులు అభిషేకించి వాడుకొనండి. అయా ప్రభా మీరే కృప చూపండి, మీ దీవెన దయచేయండి. కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మంచి వాతావరణం ఇచ్చి ఊహించిన దానికంటే ఘనముగా జరిగి కృప చూపమని ఏర్పాటు చేసిన బిడ్డలను కూడా కుటుంబాన్ని కూడా ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రానున్న ఆ రాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, మనకు పరలోకమిచ్చు దేవునికి, బలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.